వేద్విద్యాం సుఖార్థీ సుఖమాప్నుయాత్ కామానన్యాన్ లభేత్ కామీ ముక్తిమంతే ప్రయాంతి తే. ఎవరైతే చక్కగా భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి దినసంబున మహాగణాధిపతికి చక్కగా అభిషేకాదులతో అనేక రకమైనటువంటి పిండి వంటలతో నానా విధమైనటువంటి పుష్పములతో పెట్టి చక్కగా కుడుములు ఉండ్రాళ్ళన్నీ పెట్టి ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో అటువంటి వారికి తస్య తుష్టౌ దదాతి. ఆ యొక్క గణేశ చక్కగా సంతోషపడి వారికి చక్కనైనటువంటి పుత్రులను పౌత్రులను ఆనందాన్ని ధాన్యాన్ని పశురత్నాది సంపదలను కూడా చక్కగా ఇస్తారు. ఈ ప్రకారముగా విద్యార్థులు కానీ చక్కగా కోరుకుంటే విద్య కూడా వస్తుందన్నమాట. ఈ ప్రకారముగా చెబుతూ ఎందుకు గణపతి అని పేరు పెట్టడము అంటే గకారం విఘ్నరాజ బీజం కాబట్టి అదొక విఘ్నములంటే నశింపచేసినటువంటి బీజాక్షరం అన్నమాట. భైరవ వాచ కూడా చెప్పారు గకారం మృత్యుశమనం. ఆ గకారం అనేది మృత్యువును కూడా పారద్రోలుతుందని. రుద్రవాచ గకారంతు గణేశం స్యాత్తు పీతాభం విఘ్ననాశకం పూర్వాపరస్థితం జ్ఞాపం భూలోక విజయం శుభం. ఈ ప్రకారముగా చక్కనేటి విఘ్నాలను కూడా నివారింపచేసి పూర్వాపరిస్థిత జ్ఞాపం ఇటు తానికి పూర్వజన్మ ఉత్తర జన్మ అథవా గడచినది భవిష్యత్తుది అన్ని విషయాలను కూడా జ్ఞాపకం చేసినటువంటి ఇటువంటి మహాగణాధిపతిని ఈరోజు ఉపాసించి అందరూ కూడా ఆ యొక్క గణపతి కృపకు పాత్రులగుదురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు చతుర్థవల్లి. పృథివీ చ పృథివీ మాత్రా ఆపశ్చ ఆపో మాత్రా చ తేజశ్చ తేజో మాత్రా చ వాయుశ్చ వాయుమాత్రా చ ఆకాశశ్చ ఆకాశమాత్రా చ చక్షుశ్చ ద్రష్టవ్యం చ శ్రోతం చ శ్రోతవ్యం చ ఘ్రాణం చ ఘ్రాతవ్యం చ రసశ్చ రసయితవ్యం చ త్వక్చ స్పర్శయితవ్యం చ వాక్చ వక్తవ్యం చ హస్తౌ చ ఆదాతవ్యం చ ఉపస్థశ్చానందం చ పాయుశ్చ విసర్జయితవ్యం చ పాదౌ చ గంతవ్యం చ మనశ్చ మంతవ్యం చ బుద్ధిశ్చ బోద్ధవ్యం చ అహంకారశ్చ అహంకర్తవ్యం చ చిత్తం చ చేతయితవ్యం చ తేజశ్చ విద్యోతయితవ్యం చ ప్రాణశ్చ విధారయితవ్యం చ. ఈ యొక్క మంత్రము ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్తము ఏ ప్రకారముగా ఏ ఏ విషయాలు ఆ అక్షరం నుండి సముద్భవించినాయో ఆ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. పృథివీ మాత్ర అంటే ఈ ప్రకారముగా పృథివీ మాత్ర అన్నప్పుడు పృథివీ ఉపలక్షణముగా పంచమహాభూతాలన్నమాట ఉత్పన్నం. ఈ పంచమహాభూతాలు స్థూలం భూతాలని, వీటిలో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ మాత్ర. పంచ తన్మాత్రలు సూక్ష్మమన్నమాట, సూక్ష్మభూతములు అంటారు. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఈ ప్రకారముగా పృథివీ మాత్ర అంటే గంధము. ఆపశ్చాం ఈ ప్రకారముగా 5 తన్మాత్రలు పంచమహాభూతములు. 10 ఇక చక్షుంచాం చక్షువు తీసుకున్నారు. దీని నుంచి 5 జ్ఞానేంద్రియములన్నమాట. చక్షు యొక్క స్వరూపం ఏమిటి? ద్రష్టవ్యంచ. ద్రష్టవ్యం అంటే చూడడం. ఆ విధంగా శ్రోత్రం శ్రోతవ్యంచ చెవికి విషయం
చెవి, చెవికి విషయం. చెవికి విషయం ఏమిటి? శబ్దం. ఘ్రాణంచ, ఘ్రాణం అన్నప్పుడు ముక్కు అయింది. ముక్కుకి మరి కాబట్టి సువాసనాది దుర్గంధాది. ఘ్రాతవ్యంచ రసశ్చ రసయితవ్యంచ, రసం మన యొక్క జిహ్వ, ఇది రుచి, ఆ రుచి చూడబడేది కూడా. త్వక్చ, త్వక్ ఉంది, ఇది స్పర్శం. ఇంతవరకు చెప్పినవి ఏమిటి? జ్ఞానేంద్రియములు. ఇప్పుడు చెప్తున్నారు వాక్పానిపాదపాయూపస్థాః. వాక్చ వక్తవ్యంచ, మాట, ఆ యొక్క విషయం. హస్తౌ ఆదావితవ్యంచ, హస్తం చేతుంది. ఈ చేతుల ద్వారా ఆదానము ప్రధానము, ఈ రెండూ కూడా విషయములన్నమాట. ఈ విధముగా ఉపస్థః ఆనందః, ఉపస్థేంద్రియము ద్వారా ఆనందము, మూత్ర విసర్జనం, గుదస్థానము ద్వారా మల విసర్జనం ఇత్యాది పంచ జ్ఞానేంద్రియములు, వాటి వ్యాపారములు, పంచ కర్మేంద్రియములు, వాటి వ్యాపారములు. ఈ విధంగా ఇక అంతఃకరణం మనశ్చ మంతవ్యంచ, సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మననం, అది మనస్సుది. బుద్ధిశ్చ బోద్ధవ్యంచ, బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటిది బుద్ధి, ఆ యొక్క బుద్ధికి విషయం తెలుసుకోపడేది. అహంకారంచ అహంకర్తవ్యంచ, అహంకారము కూడా, ఆ అహంకరించబడేది కూడా. చిత్తంచ, చిత్తం చింతన, జ్ఞాపక శక్తి. చేతయిత్వంచ, ఆ జ్ఞాపక శక్తి ఉంచుకోబడేది కూడా అన్నమాట. తేజశ్చ, కాంతి ప్రకాశము కూడా. విద్యోదయితవ్యంచ, కాబట్టి ఈ ప్రకారముగా ప్రాణంచ, ప్రాణము కూడా. విధారితవ్యంచ, ధరింపబడేది కూడా. ఏతే సర్వే ఆత్మని సంప్రతిష్టంతే, ఇవన్నీ కూడా ఆ పరమాత్మయందే చక్కగా స్థాపింపబడి ఉన్నాయి. అందుచేత ఈ సమస్తము ఆ యొక్క ఆత్మయందే స్థాపింపబడి ఉన్నాయని అర్థం. ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. అయితే మరి ఇవన్నీ కూడా సుషుప్తి యందు ఏమవుతున్నాయి? లీనమవుతూ ఉన్నాయి. సుషుప్తి అవస్థలో వాటంతట అవే అన్నీ లీనమవుతున్నాయన్నమాట. పరమాత్మ యందు ఈ సమస్తము ఏ ప్రకారముగా లీనమవుతున్నాయో, మనకి గాఢమైన నిద్ర యందు కూడా ఈ ఇంద్రియాది సమూహం అంతా కూడా లీనమగుచూ ఉన్నదని తాత్పర్యము. ఏష హి ద్రష్టాం స్రష్టాం శ్రోతా ఘ్రాతాం రసయితాం మంతాం బోద్ధాం కర్తా విజ్ఞానాత్మా పురుషః స పరే అక్షరే ఆత్మని సంప్రతిష్ఠతే. ఏష హి ద్రష్టా స్రష్టా శ్రోతా ఘ్రాతా రసయితాం మంతా బోద్ధా కర్తా విజ్ఞానాత్మా పురుషః స పరే అక్షరే ఆత్మని సంప్రతిష్ఠతే. ఈ ప్రకారముగా ఏష హి, ఇతడే, ఏ చైతన్య స్వరూపమైతే ఉన్నదో ద్రష్ట, అతడే సూచువాడు. దేని ద్వారా? ఆ నేత్ర గోళకములందు ప్రకాశింపచేసి ఆ నేత్రము ద్వారా తన యొక్క చైతన్య కిరణములు బయటకు వచ్చి ఆ వస్తువుతో సంబంధపడి ఇది వస్తువు అని చక్కగా ప్రకటింపచేసినటువంటి వాడు ఎవరు? అతడే. ద్రష్ట, స్రష్ట స్పర్శించేవాడు, శ్రోత వినేవాడు, ఘ్రాత వాసన చూచేవాడు, రసయిత రుచి చూచేవాడు, మంత ఆలోచించేవాడు, బోద్ధ తెలుసుకునేవాడు, కర్త చేయువాడు, విజ్ఞానాత్మ విజ్ఞానమనే ఆత్మ, పురుష ఉపాధులతో కూడినటువంటి పురీశైతేతి పురుష సమస్తమైన శరీరములందు కూడా వ్యాపించి హృదయాంతరములలో ప్రకాశిస్తున్నటువంటి పురుషుడు సహా అతడు. పరే అక్షరే పరమైన వాడు, అక్షరే అవికార్యము అవినాశి అయినటువంటి ఆత్మని ఆత్మయందు సంప్రతిష్టంతే స్థిరపడి ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా చక్కగా అన్నిటి యందు కూడా ఓతప్రోతము. అందుకనే చెప్పినారు సమస్త భూతముల యందు ఇతడే ఉన్నాడు, ఇతని యందు సమస్త భూతములు ఉంటున్నవన్నమాట.
ఇతని యందు సమస్త భూతాలు ఉంటున్నాయి, సమస్త భూతముల యందు కూడా ఇతడే వ్యాపించి ఉన్నాడు. అందుచేత ఆ విషయాన్ని ఉద్దేశించి ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చాం స్వాదస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం అని మహావాక్యములలో ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద సంబంధమైనటువంటి విషయంలో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పినటువంటి దాంట్లో ఏనేక్షతే శృణోతీదం, ఇదం శబ్దం, ఇదం రూపం, ఈ ప్రకారముగా ఏన ఎవరి ద్వారా ఏనే ఇక్షతే చూచుచూ ఉన్నాడు. మనం ఈ రూపాలని చూస్తున్నామా? ఎవరి ద్వారా చూస్తున్నామో? ఏనేక్షతే శృణోతి, ఏనా ఎవరి ద్వారా చక్కగా శబ్దములను గ్రహించుచున్నామో. ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చాం, ఎవరి ద్వారా మనము చక్కగా గంధాన్ని ఘ్రాణిస్తూ ఉన్నామో, రసాన్ని చక్కగా తెలుసుకుంటున్నామో, వాక్కు ద్వారా మాట్లాడుతున్నామో. తతు ప్రజ్ఞ, ఆ తెలివియే బ్రహ్మ అని తెలుసుకోమన్నారు. మరి ఇతడు ఎక్కడున్నాడు అంటే చెప్పారు, చతుర్ముఖేంద్ర దేవేషు మనుషాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి అని చెప్పారు. మరి ఈ అన్నిటినీ తెలుసుకున్నవాడు ఎక్కడ ఉన్నాడు అంటే చతుర్ముఖేంద్ర దేవేషు. చతుర్ముఖుడు అంటే మనందరినీ కూడా సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు అన్నమాట. అటువంటి బ్రహ్మదేవుని హృదయంలో ఉన్నాడు అతడే. దేవేంద్రాది దేవతలలో ఉన్నవాడు అతడే, మనుషుల్లో ఉన్నవాడు అతడే, పశుపక్షాదుల్లో కూడా ఉన్నవాడు అతడే. ఎందుకు అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అన్నటువంటి విషయాన్ని ఇచ్చట వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఉపలక్ష్యంగా చేసుకుంటూ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఏకం ఏవా బ్రహ్మ అద్వితీయం, రెండవది లేనటువంటిది, ఒకటే అయినటువంటిది బ్రహ్మస్వరూపం. మరి ఏకము అన్నది ఏమిటి అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటిది బ్రహ్మ అన్నమాట. ఏకం ఏవా, ఏవ పదం ఏం చేస్తుంది? ఇతర వ్యావర్తకాన్ని చేస్తుంది అన్నమాట. ఏవ పదం ఎప్పుడూ కూడా ఒక 10 మంది ఒక దగ్గర కూర్చున్నారనుకోండి, అందులో మనకు తెలిసిన వాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, అతడే రావాలి అంటే అర్థం ఏమిటి? ఆ 10 మందిలో 9 మంది రాకూడదనమాట. ఎవరినైతే నిర్దేశిస్తున్నామో అతన్ని తెలుగులో అతడే అన్నాం. అలాగనే సంస్కృతంలో కూడా ఏవపదం అంటే ఇతరులను వేరు చేస్తూ ఆ యొక్క విషయాన్నే కేవలం చెబుతుంది. అందుకు ఏకం ఏవా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటప్పుడు ఏకం సత్, ఒకటే సత్ అన్నమాట. ఈ ఏకం ఏం చేస్తుంది? ఈ ఏకపదానికి అర్థం ఏమిటి? సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యం అంటే లేనిది. సజాతీయము అంటే మనకి ఇప్పుడు వృక్షాలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఆ వృక్షాలకి మిగతా వృక్షాలన్నీ కూడా సజాతీయం అన్నమాట. అలాగా బ్రహ్మకు సమానమైనటువంటిది ఇంకొక వస్తువు లేదు కాబట్టి సజాతీయ భేదం కూడా లేదు. మరి విజాతీయం అంటే ఏమిటి? వృక్షములు మనం ఉదాహరణ తీసుకున్నాం కదా, ఆ వృక్షములకు మనుష్యులు ఏమవుతారు? విజాతీయం. మనుష్యులకి ఇతర మనుష్యులు సజాతీయం అవుతారు. మరి మనుష్యులకి విజాతీయము వృక్షములు, వృక్షములకు విజాతీయము మనుష్యులు. ఈ ప్రకారముగా భిన్నమైనటువంటి వస్తువులు ఉన్నచేత వాటి ద్వారా విజాతీయ నిషేధాన్ని జరుగుతుంది. అలాగనే బ్రహ్మ కంటే భిన్నమైన వస్తువు ఇంకొకటి లేదు కాబట్టి విజాతీయ భేదము కూడా లేనటువంటిది. సజాతీయ విజాతీయ స్వగత భేదం. స్వగతము అంటే తనలో తనకు భేదం. ఎలా ఒక వృక్షం ఉందనుకోండి, ఆ వృక్షానికి కొమ్మలు అటు ఇటు ఉంటాయి కదా, దానికి అది స్వగత భేదం. అలాగనే పరమాత్మకు అవయవం లేవు కాబట్టి స్వగత భేదము కూడా లేనటువంటిది పరబ్రహ్మస్వరూపము.
దీనిని అర్థం చేసుకునే స్థితిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు చతుర్థ ప్రశ్న. పరమేవాక్షరం ప్రతిపద్యతే సయో హవై తదచ్చాయం అశరీరం అలోహితం శుభ్రమక్షరం వేదయతే యస్తు సౌమ్యాం స సర్వజ్ఞః సర్వో భవతి తదేష శ్లోకః. పరమేవాక్షరం ప్రతిపద్యతే సయో హవై తదచ్చాయం అశరీరమలోహితం శుభ్రమక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞః సర్వో భవతి తదేష శ్లోకః. ఆ అక్షరస్వరూపం యొక్క వర్ణన ఇప్పుడు చేస్తూ ఉన్నారు. పరం ఏవ అక్షరం ప్రతిపద్యతే, ఈ యొక్క విషయాన్ని చక్కగా చెప్తూ ఉన్నారు. పరం ఏవ అక్షరం, పరం అంటే ఉత్కృష్టమైనటువంటిది, అక్షరం క్షరం అంటే నాశము, నాక్షరమితి అక్షరం నాశరహితమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది ఏ విషయమైతే ఉన్నదో అది ఇప్పుడు చెప్పబడుచు ఉన్నది. స యహాం హవై తదా చెప్తున్నారు. సా అటువంటిది, తత్ ఎలాంటిది అంటే చెప్తున్నారు ఇప్పుడు. అది హవై నిజానికి అచ్ఛాయ నీడలేనటువంటిది. నీడ అనేది ఎప్పుడు ఒక వస్తువు అయితే అది నీడ పడుతుందన్నమాట. ఒక వృక్షం అనుకోండి, సూర్యుడు సూర్యోదయం సమయంలో అది వెనక్కి నీడ వస్తున్నది. అలాగనే ఒక గోడ ఉన్నదనుకోండి, అటు సూర్యుడు ఉదయించినప్పుడు ఇటు దాని నీడ పడుతూ ఉన్నది. ఈ ప్రకారముగా అది వస్తువు కానందువలన నీడ లేదు అని అర్థమన్నమాట. ఈ నీడ లేకపోవడం అనేది దేన్ని నిషేధిస్తుంది? వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటిది. అంటే ఒక వస్తువు చేత అది అవచ్ఛిన్నమైనటువంటిది కాదు, వస్తువు చేత అనవిచ్ఛిన్నమైనటువంటిది అని అర్థం అన్నమాట. పరమాత్మ ఈ అక్షరస్వరూపం అనేటువంటిది వస్తు నిషేధం చేస్తుందన్నమాట. అశరీరం చెప్తున్నది, శరీరము లేనటువంటిది ఈ అక్షరస్వరూపం. శరీరము ఉన్నదనుకోండి, ఈ శరీరం ఉన్నప్పుడు ఇది పంచభూతాత్మకమైనది ఈ శరీరం. మరి ఇప్పుడు శరీరం లేదు అనేది ఏం చేస్తుంది? మూడు శరీరాలను నిషేధిస్తుంది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. స్థూల శరీర విషయం అందరికీ తెలుసనమాట. ఇదేమిటి? పంచీకృత పంచమహాభూతముల నుండి ఉత్పన్నమైనటువంటిది ఈ యొక్క స్థూల శరీరము. మరి సూక్ష్మ శరీరము దేని చేత ఉత్పన్నమైనది అంటే అపంచీకృత మహాభూతముల నుండి ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వములతో కూడి ఉన్నదే సూక్ష్మ శరీరము. మరి కారణ శరీరం అంటే ఏమిటి అంటే చెప్పారు, మలిన సత్వమునందు ప్రతిఫలించినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అవిద్యా సంబంధమైనటువంటి వృత్తి యందు ప్రతిఫలించిన చైతన్యమే కారణ శరీరం. అంటే ఇక్కడ అవిద్యాది దోషమే కారణ శరీరం. ఎంతవరకు అవిద్య ఉన్నదో అంతవరకు కూడా జన్మ కలుగుతున్నదన్నమాట. ఎప్పుడు జన్మ ఉన్నదో అప్పుడు సూక్ష్మ శరీరం ఉంటున్నది. సూక్ష్మ శరీరం ఉండడానికి స్థూల శరీరం కావాలి. అందుకని స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేళనం పరిపాలనం విశ్వతేజస ప్రాజ్ఞచేత సమంతరాత్మనిజాం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల విహారకం అని చెప్పిందన్నమాట పాదుకాస్తము కూడా. అందుకని స్థూల సూక్ష్మ కారణ శరీరములు లేనటువంటిదని అర్థము చెప్తున్నారు. ఇప్పుడు అలోహితం, లోహితం అంటే రంగు. ఆ విధముగా
అలోహితం అంటే ఏ రంగు లేనటువంటిది. మనకి ఎన్ని రంగులు ఉన్నాయి? మనకు అనేకం ఉన్నాయి. ఏ ప్రకారముగా ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు ఈ ప్రకారముగా రంగులు మనకు ఉన్నాయి. అటువంటి ఏ రంగు కూడా దీనికి లేదు. ఇక రంగు అన్నప్పుడు మనము ఏమి మలదోషము కూడా లేనటువంటిది ఆత్మ. కాబట్టి మల, విక్షేప ఈ రెండూ లేనటువంటిది ఆవరణం, మూడూ లేనటువంటిది అన్నమాట. ఇక రంగు అన్నప్పుడు కూడా సత్వము, రజస్సు, తమస్సు అన్నటువంటి గుణములకు సంబంధించినది ఆత్మ కాదు. అందుచేతే త్రిగుణాతీతం, త్రిగుణములకు లోబడినటువంటిది ప్రకృతి. అంటే ప్రకృతి స్వరూపమే త్రిగుణముల స్వరూపం అన్నమాట. కాబట్టి అవిద్యా సంబంధముగా ఉన్నటువంటి జీవుడు త్రిగుణములకు లోబడతాడు. అవిద్యని విడిచిపెట్టిన వాడు త్రిగుణాతీతుడు అవుతాడు. అందుచేత ఈ ప్రకారముగా అలోహితం శుభ్రం. శుభ్రం అంటే ఏమిటి? స్వచ్ఛమైనది. దీనికి ఏ జన్మార్జితముల నుంచి మనము అనేకమైనటువంటి పాపపుణ్య కర్మలు చేయుచున్నప్పటికీ వీటితో అంటపడక ఎప్పుడూ కూడా వీటికి సాక్షిభూతుడే కానీ మనం చేసిన పాపము కానీ మనము చేసిన పుణ్యము కానీ పరమాత్మకేమీ అంటదు. అయితే పరమాత్మకి అంటక ఉన్న సాక్షిభూతుడే ఉండి మనము చేసిన పుణ్య ఫలితములను అతడిస్తూ ఉంటుంటాడనమాట. అందుకనే ఈశ్వర అన్నారు. ఈశాయితి ఇట్టు శాసనకర్త. ఎవరు చేసినా వారి కర్మఫలములను తప్పక అనుభవింప చేస్తాడనమాట. అందుచేత ఇతడు మాత్రం ఎప్పుడూ శుద్ధంగానే ఉంటాడు. మనం స్నానం చేసినా చేయకపోయినా, మనం దంతధావనం చేసినా చేయకపోయినా, మనము కూర్చున్నా లేక మనం పడుకున్నాం, ఏ విధముగా మనము ఉంటున్నా అతడి ఎప్పుడూ శుభ్రముగానే ఉన్నవాడే పరమాత్మ. అతనికి ఒక పడుకోవడము లేవడము ఈ శరీరమునకే కానీ అతనికి లేవు. మనం తినే ఆహారము కానీ మంచినీళ్ళు త్రాగడము కానీ ఈ క్షుత్పిపాసాల ప్రాణధర్మములే కానీ పరమాత్మ ధర్మములు కావు. మరి మనకి నవరంధ్రముల నుంచి స్రవిస్తున్నటువంటి మలమంతా కూడా ఈ శరీరానికి ధర్మమే కానీ ఆత్మధర్మము కాదు. ఈ ప్రకారముగా అతడు శుభ్రం స్వచ్ఛమైనవాడు. అక్షరం వేదయతే. క్షరం అంటే నాశం, అక్షరం అంటే నాశము కానటువంటిదని వేదయతే. ఎవడైతే తెలుసుకుంటాడో సహా అతడు కూడా పరమైనటువంటి అక్షరం ఏవా ప్రతిపద్యతే. ఈ ప్రకారముగా పరమాత్మని ఎవడైతే తెలుసుకుంటున్నాడో తెలుసుకున్నవాడు కూడా ఈ విశేషణములు కలిగి తాను కూడా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడై సచ్చిదానంద స్వరూపుడై సర్వకాల సర్వాతీతముల యందు కూడా త్రిగుణాతీతుడై అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి భావంలో ఉంటాడన్నమాట. అందుచేత చెప్తున్నాడు సహాం యహ. ఎవడైతే ఈ పరమాత్మ స్థూల సూక్ష్మ కారణముల కంటే భిన్నుడును, పంచకోశముల కంటే విలక్షణుడును, జాగ్రత్తాది అవస్థల కంటే సాక్షిభూతుండును అన్నటువంటిది వినాశము లేనివాడని ఎవడు తెలుసుకొనుచున్నాడో సహా అతడు పరమైన అక్షరం ఏవా వినాశరహితమైన దానినే ప్రతిపద్యతే అందుకుంటాడనమాట. అందుచేత మనము ఈ జన్మములోనే మోక్షం పొందుదాము అన్నటువంటి జిజ్ఞాసతో ప్రయత్నంతో ఉన్నామనుకోండి, పొందిపోతాం మనం. అప్పుడేనా ఒక 10 జన్మలు కాక మనకు మోక్షం వస్తుందా అన్నామనుకోండి, మనం ఆ 9 జన్మల వరకు కూడా మోక్షం కోసం ప్రయత్నం చేయము. మనం అనుకునే ప్రకారముగా 10వ జన్మలోనే మోక్షం మనకు కలుగుతుంది. అప్పటికైనా ప్రయత్నం చేస్తే అనుకున్నంత మాత్రంలో ఎప్పుడు కలిగేది ఏదైనా వస్తువు మనం ప్రయత్నం ఉండాలి. అందుకే శాస్త్ర జ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానం ఉండాలి. ఈ ప్రకారముగా ఉన్నప్పుడే శాస్త్రము చెప్పినటువంటిది ఆచరించడానికి ప్రయత్నం మనం చేయాలి. ఆచరించినప్పుడే మనకి అంతఃకరణం శుద్ధి అవుతుంది. అది ఆచరించినప్పుడే రాగద్వేషాలు మటుమాయమైపోతాయి.
అది ఆచరించినప్పుడే ఈర్ష్య అసూయాలు కూడా మనకి పోతుంటాయి. అది ఆచరించినప్పుడే మనకు అందరి యందు ఉన్నతమైన ప్రేమ కలుగుతుందన్నమాట. అయితే మొట్టమొదటి వినాలి, శ్రవణం మననం అని చెప్పినారు. ఆ తర్వాత నిధిధ్యాసనం, ఆ నిధిధ్యాసనం ఆచరణతో సమానమన్నమాట. అందుచేత శ్రవణం అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఆ వినగా 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 ఈ యొక్క హృదయంలో పరివర్తన రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధముగా ఎవరైతే ఈ విధముగా శ్రవణము చేసి మననము చేసి ఈ నిధిధ్యాసలో ఈ విధంగా అందుకుంటాడో, హే సౌమ్య స్నేహితుడా, యస్తు ఎవరైతే సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు, సర్వ ఈ సమస్తమును భవతి తత్ దానిని గురించి ఏష శ్లోక భవతి, ఈ శ్లోకం అనేది అటువంటి వాని గురించి చెబుతూ ఉన్నది. బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి, ఆత్మవిత్తు ఆత్మైవ భవతి అని మనకి శాస్త్రము చెబుతూ ఉన్నదన్నమాట. ఈ ప్రకారముగా ఎప్పుడైతే మనం విషయాన్ని చక్కగా తెలుసుకుంటున్నామో, ఆ శరీరం అని ఒక విషయాన్ని మనం అనుకున్నాం. నామరూప సర్వోపాధి శరీర వర్జితం. మనకి నామము రూపము ఈ రెండు జగత్తు అంటారన్నమాట. నామరూపాత్మకం జగత్తు. జగత్తు అంటే ఇంకొకటి కాదనమాట. నామము రూపము. ఎత్ర ఎత్ర నామరూపమస్తి తత్ర తత్ర జగదస్తి. ఎక్కడెక్కడైతే నామరూపాలు ఉన్నాయో అదంతా జగత్తే. అలాగనే మన శరీరము కూడా నామము ఉంటుంది, రూపము ఉంటుంది. కాబట్టి మన శరీరం ఏమైంది? జగత్తు అయిందనమాట. ఈ ప్రకారముగా ఈ శరీరము మనకి మూడు విధాలుగా చెప్పుకున్నాము: స్థూలము, సూక్ష్మము, కారణము అని. అత ఇక సర్వగుణవర్జిత యత ఏవత శుభ్రం. శుభ్రము అంటే ఏమిటి? మనకి సర్వగుణవర్జితం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మూడు గుణాలకి అతీతమైనటువంటిదే శుభ్రం. శుద్ధ సర్వ విశేషణ రహితత్వాత్. దీన్ని ఏ విశేషణం ఉండదు. విశేషణం ఉన్నంత వరకు అది శుభ్రము కాదు. విశేషణలన్నీ కూడా రహితమైనప్పుడే అది శుభ్రము. అక్షరం సత్యం పురుషాఖ్యం అని చెప్పినారు. ఇది ఏమిటి? అక్షరం అంటే సత్యమైనటువంటిది, త్రికాల బాధ్యతమైనటువంటిది, మూడు కాలముల్లో కూడా అతీతమైనటువంటిది. ఈ ప్రకారముగా అప్రాణం అమనోగోచరం శివం శాంతం. దీనికి ప్రాణము లేదు, మనస్సు గోచరము కానటువంటిది, మంగళస్వరూపమైనటువంటిది, శాంతమైనటువంటిది. సబాహ్యాభ్యంతరం అజం వేదయతే. కాబట్టి బాహ్యము ఆభ్యంతరము వ్యాపక స్వరూపమైనటువంటి ఇటువంటి పరమాత్మ స్వరూపము అక్షర స్వరూపమని మనకు చెప్తున్నారు. ఇటువంటి స్థితిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.